అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో సలసల కాగుతున్న లిక్కర్ టాపిక్. ఏపీ ములక చెరువులో కల్తీ లిక్కర్ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అరెస్టులు, విచారణలతో బ్రేకింగ్ మీద బ్రేకింగ్ వస్తున్నాయి. పొలిటికల్ గా కూడా ఇది కాకరేపుతోంది. మద్యం పాపం మీదంటే మీదే అంటూ పొట్టు పొట్టు తిట్టుకుంటున్నాయి టీడీపీ అండ్ వైసీపీ. నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను కావాలని లిక్కర్ కేసులో ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావును శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ 10 గంటల పాటు విచారించారు. నకిలీ మద్యం ఎవరికి సరఫరా చేశారు, స్పిరిట్ ఎక్కడి నుండి తెచ్చారు, జయచంద్రారెడ్డితో చేసిన లావాదేవీలేంటి అని ఆరా తీశారు. శ్రీనివాస వైన్స్ మేనేజర్ కళ్యాణ్, మద్యం బాటిలు తయారు చేసిన శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఇచ్చిన సమాచారంతో జనార్దన్ రావును ప్రశ్నించారు ఎక్సైజ్ అధికారులు. జనార్దన్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కదిలింది. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరిపారు అధికారులు. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. ఏటూ కట్ట నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలిస్తున్నారు. అతడు దొరికితే జయచంద్రారెడ్డి పాత్రపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. లిక్కర్ కేసుకు అటూ ఇటూ చెడామడా జరిగే పాలిటిక్స్ కైతే చెక్ పడేలా లేదు. ఏపీలో కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టిందే జగన్ అంటూ తీవ్రమైన ఆరోపణలకు దిగుతోంది టీడీపీ. ఆంధ్రప్రదేశ్ లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. వీళ్ళు కుంభకోణాలు మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసే కేసులు పెట్టించుకుని దౌర్భాగ్యం చేశారు. ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే పరిస్థితి వచ్చారు. కల్తీ మద్యం వ్యాపారస్తులకే టికెట్లిచ్చి వైసీపీ ప్రమోట్ చేసిందని, చంద్రబాబు మాత్రం కల్తీ మద్యం అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారని ఎవ్వరూ తప్పించుకోలేరని హెచ్చరిస్తోంది. ఈ రోజు ప్రభుత్వం దాడులు చేయమంది. మా పోలీసులు, మా ప్రభుత్వంలో మా యంత్రాంగానికి మేము ఆదేశాలు ఇచ్చాం. కల్తీ మద్యం ఎక్కడున్నా నిరోధించాలి, కల్తీ మద్యం మీద దాడులు చేయండి, ఎక్కడున్నా కూడా అంతవేయండి, ఎంతటి వారినైనా సరే ఉపేక్షించమని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ కల్తీ మద్యం మకిలీ అంటుకోకుండా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందనేది వైసీపీ ఆరోపణ. ఈరోజు కల్తీ మద్యంతో ఇంతమంది మహిళలు తాలిబొట్లు తంచడానికి కూడా మీరు తయారైపోయినారు అని అంటే అసలు మీ ప్రభుత్వ పరిపాలన ఏంటి, మీ విధానాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కల్తీ మద్యం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే. అందులో ప్రధానంగా వాళ్ళు బాధపడుతుండేది ఏంటంటే ఈ నకిలీ మద్యం. లెక్కంటే ఇయ్యకపోయినారు, మనుషుల ప్రాణాలు కూడా తీస్తారా? సో కల్తీ మద్యం కేసు పోలీసులనే కాదు, పొలిటికల్ పార్టీల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. వైసీపీ ఎఫెన్స్ గేమ్ ఆడుతోందంటే దానికి దీటుగా టీడీపీ డిఫెన్స్ గేమ్ జోరుగా నడుస్తోంది.